10 బీఆర్ఎస్ హయాంలోనే పర్యావరణ విధ్వంసం జరిగిందని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ఆరోపించారు. కంచె గచ్చిబౌలి భూముల అంశంలో బీజేపీ మోదీపై ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడితే చూస్తూ ఊరుకోమంటూ హెచ్చరించారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన రఘునందన్ రావు రేవంత్ ను కాపాడుతున్నానని కేటీఆర్ అసత్యాలు ప్రచారం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజల గొంతుకగా మేము మాట్లాడుతున్నామని కేటీఆర్ ఒకవేళ ప్రశ్నించాలనుకుంటే రాష్ట్ర కాంగ్రెస్ ను ప్రశ్నించాలంటూ హితవు పలికారు. రాష్ట్ర కాంగ్రెస్ ను ప్రశ్నించాలంటూ హితవు పలికారు. 111 పరిధిని ఎత్తేసి దాన్ని కాంక్రీట్ జంగల్ గా మరో భాగ్యనగరాన్ని ఆక్సిజన్ కి దూరంగా చేసేటువంటి కుట్ర చేసినటువంటి టీఆర్ఎస్ కి ఇవాళ 400 ఎకరాల గురించి మాట్లాడడాన్ని నేను తప్పుపడతలేను గానీ నీ వీపు నీకు ఎందుకు కనబడతలేదు కేటీఆర్ అని అడుగుతున్నా. నువ్వు 10 ఏళ్లలో చేసిన తప్పుల్ని నువ్వు చూసుకోక మోడీ మాట్లాడింది బూటకం కాకపోతే చర్యలు తీసుకోండి. మోడీ తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి. పెద్ద పెద్ద పదాలు ఎందుకు కేటీఆర్ గారు? మీకు ఒక్క ఎంపీ కూడా ఇవ్వకుండా మిమ్మల్ని సున్నాకు పరిమితం చేసిరు కదా ప్రజలు. ఫామ్ హౌస్ లేని ఎవరికి జీవో311 లో కేటీఆర్ గారికి లేదా, హరీష్ రావు గారికి లేదా, కౌలకుట్ల కవిత గారికి లేదా, ఇంకెంతమంది ఎమ్మెల్యేలకు ఉందో ఎంతమంది మాజీ మంత్రులకు ఉందో ఒకసారి లిస్ట్ ఇవ్వమంటే ఇష్టం. పొద్దున్న లేస్తే భారతీయ జనతా పార్టీ ఎంపీలు ఎవరో ఉన్నారు 10 సార్లు అడిగినాం మేము. అందరు ఎంపీలు అడిగారు దమ్ముంటే నీకు చాటనైతే ఎంపీ పేరు బయట పెట్టమని. ఈ రోజు దాకా లేదు. మళ్ళా వారని చెప్తా, మళ్ళా ప్రెస్ మీట్లు చెప్తాను, మీరే దాటేస్తా ఉన్నారు.